హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు చాలా రోజుల నుండి ఒక డిమాండ్ అనేది చేస్తున్నారు. భద్రాచలం రోడ్ అనేది ఒక డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ఏ ట్రైన్ అయినా ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు ఎండై ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళవలసిందే. దీనివల్ల ఇక్కడ రైలు యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది, ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తిరుగుతున్న 3 రైళ్లు, ఈ రైళ్లు అనేవి వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ మీదుగా ప్రయాణించే ఏకైక ట్రైను ఈ విజయవాడ భద్రాచలం రోడ్ మెమో ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ని గత 3 నుంచి 4 నెలలుగా రద్దు చేసుకుంటూ వస్తున్నారు. దీనివల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అనేవి పడుతున్నారు. ఎందుకంటే ఈ ట్రైన్ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి అతి ముఖ్యమైన ట్రైన్ గా చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యమైనది వచ్చేసి ఈ ట్రైన్ కి కృష్ణా ఎక్స్ప్రెస్ తోటి లింక్ అనేది ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్ నుంచి ఉదయం పూట భద్రాచలం రోడ్డుకి వచ్చే ప్రజలు ఉదయం 10 గంటలకి అలా కృష్ణా ఎక్స్ప్రెస్ కి డోర్నకల్లో దిగి, డోర్నకల్లో ఈ విజయవాడ నుండి భద్రాచలం రోడ్డుకి వచ్చే ఈ మెమో ఎక్స్ప్రెస్ ఎక్కి భద్రాచలం రోడ్డుకి చేరుకుంటారు. అలాగే ఇటు తిరుపతి నుండి ఆదిలాబాద్ కి ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్ సాయంత్రం సమయంలో ఇటు సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాలకి వెళ్లవలసిన ప్రయాణికులు మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమయ్యే భద్రాచలం రోడ్ విజయవాడ మెమో ఎక్కి డోర్నకల్ వరకు ప్రయాణించి డోర్నకల్లో సాయంత్రం 4-4:30కి అలా కృష్ణా ఎక్కి ఇటు హైదరాబాద్ సైడ్ వెళ్తారు. దీనివల్ల ఈ ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్ కి లింకు ప్యాసింజర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైన్ అందుబాటులో లేకపోవడంతో ఈ ట్రైన్ కి ప్రయాణించే ప్రయాణికులు ఇటు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖమ్మం లేదా మహబూబాబాద్ ఈ ప్రాంతాలకు వెళ్లి కృష్ణా ఎక్స్ప్రెస్ ని ఎక్కవలసి వస్తుంది. అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం అనేది మొదట ఖమ్మం జిల్లా కిందికి వస్తుంది. దీనివల్ల ఈ కొత్తగూడెం ప్రాంతం నుండి ఇప్పటికీ కూడా ఖమ్మానికి ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే వివిధ వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు ఖమ్మం కొత్తగూడెం మధ్యలో ప్రయాణించడానికి ఉన్న ఏకైక ట్రైన్ ఇదే కాబట్టి ఈ ట్రైన్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవారు. తక్కువ ఛార్జీలో ఖమ్మం నుంచి కొత్తగూడెం, కొత్తగూడెం నుంచి ఖమ్మానికి చేరుకునేవారు. ఇప్పుడు ఈ ట్రైన్ అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. అలాగే భద్రాచలం రోడ్ నుండి డోర్నకల్ మధ్యలో చాలా చిన్న చిన్న స్టాప్స్ అనేవి ఉంటాయి. బేతంపూడి, తడికలపూడి, చీమలపాడు, గాంధీపురం, కారపల్లి, అలాగే పోచారం. ఇక్కడ ఎక్కువగా వ్యవసాయ పనులు చేసుకునే రైతులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ విలేజెస్ నుంచి ఎక్కువగా విద్యార్థులు ఇటు ఖమ్మం, కొత్తగూడెం ఈ ప్రాంతాలలో చదువుకుంటారు. వాళ్ళకి ఈ ట్రైన్ కన్వీనెంట్ గా ఉండే ఇప్పుడు ఈ ట్రైన్ తీసేయడంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు అనేవి పడుతున్నారు. మనం ఏదైనా భద్రాచలం రోడ్ గురించి ఒక వీడియో చేస్తే చాలా మంది ఈ ట్రైన్ గురించే కామెంట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ ని రద్దు చేయడానికి కారణం వచ్చేసి ఇక్కడ విజయవాడ సెక్షన్ లో ఇంటర్లాకింగ్స్ అనేవి జరుగుతున్నాయి, మరమ్మతు పనులు. దీని వల్లనే ఈ రైలుని రద్దు చేస్తున్నారు. రైల్వే శాఖకి ఒక చిన్న విన్నపం, ప్రయాణికుల ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని ఈ రైలుని వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.